నేను ఒకటి చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ లో మీరు కార్ డ్రైవింగ్ ఎలా చేయాలని చూసి అయితే నేర్చుకోలేరు. ఒకవేళ చూసి కొన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. సేమ్ ఇలానే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ మీరైతే క్వశ్చన్స్ చూసారు, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ VK196. టుడే వీడియోలో అయితే మనం ఇంట్రడక్షన్ ప్రోగ్రామింగ్ మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, మిడ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఎవరైతే మన ఛానల్ మొదటిగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి గైస్. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ప్రోగ్రామింగ్ మిడ్ ఎగ్జామ్స్ రాయాలంటే ఫస్ట్ 2 చాప్టర్స్ అయితే రాస్తారు ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ కి. సో ఫస్ట్ 2 చాప్టర్స్ ఏదంటే ఫస్ట్ చాప్టర్ వచ్చి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి కంట్రోల్ స్ట్రక్చర్స్. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మిడ్ ఎగ్జామ్ లో సో ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 5 మార్క్స్, ఇంకో 5 మార్క్స్, ఆర్ ఫస్ట్ యూనిట్ నుంచి ఇంకో 5 మార్క్స్. ఇది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కి ఎలా రాయాలి ఇది ఒక ప్యాటర్న్. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు ఫస్ట్. సో ఈ 2 క్వశ్చన్స్ అయినా రాయొచ్చు, ఈ 2 క్వశ్చన్స్ అయినా రాయొచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ రాస్తే 10 మార్క్స్, ఈ 2 క్వశ్చన్స్ రాస్తే 10 మార్క్స్. సో ఇందులో ఏది పర్ఫెక్ట్ గా రాస్తే ఆ మార్క్స్ అయితే మీకు యాడ్ చేస్తారు. సో సెకండ్ యూనిట్ లో కూడా సేమ్ ఇలానే ప్యాటర్న్ ఉంటుంది, 5 మార్క్స్. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ అయిపోతే మనకి 10-20 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకా 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి డిస్క్రిప్టివ్ కి ఆ 10 మార్క్స్ ఎలా తీసుకుంటారంటే ఫస్ట్ యూనిట్ నుంచి 5 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి, ఆ 10 మార్క్స్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి 5 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి. సో ఈ యూనిట్ నుంచి అయినా మనం 10 మార్క్స్ రాయొచ్చు, ఫస్ట్ యూనిట్ నుంచి అయినా ఇంకో 10 మార్క్స్ రాయొచ్చు. సో ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్స్ ఇవి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో సేమ్ ఇలానే ప్యాటర్న్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ లో వచ్చి ఫస్ట్ యూనిట్ నుంచి కొన్ని సెకండ్ 2 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆర్ అవైనా రాయొచ్చు, లేకున్నా ఈ సెకండ్ యూనిట్ నుంచి ఇంకో పార్ట్ అయినా రాయొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే చూడండి, పర్ఫెక్ట్ ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ గా ఫస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టోటల్ నేర్చుకున్నామంటే 20 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్, 20 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో మీరు పర్ఫెక్ట్ గా ఒక చాప్టర్ అయితే నేర్చుకోవాలి అనుకుంటే ఒక చాప్టర్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఇదర్ 1 or 2 చాప్టర్ కన్ఫర్మ్ గా నేర్చుకోండి. అలా కాదు మాకు 30 డిస్క్రిప్టివ్ లో రావాలి అంటే ఇక్కడ ఈ 10 మార్క్స్ మొత్తం 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. డిస్క్రిప్టివ్ లో 30 out of 30 రావాలంటే 2 చాప్టర్స్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంట్రడక్షన్ ప్రోగ్రామింగ్ టు సాల్వింగ్ లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కానీ కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ గా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఏ క్వశ్చన్స్ అయితే అడిగింటారు ఆ క్వశ్చన్స్ నేను రీసెర్చ్ చేసి చాలా టైమ్స్ నేను రాసాను. అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక పాయింట్ కూడా మిస్ చేయకూడదు అని నేను ఒక పేపర్ లో రాసుకున్నాను. మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ యూనిట్ నుంచి అయితే సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి PDF అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అక్కడికి వెళ్ళి మన PDF చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే నేను ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ PDF అయితే నేను సెండ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే బ్లాక్ డయాగ్రామ్. ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ లో మీకు స్క్రీన్ మీద అయితే కనబడుతుంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్ అంటే ఆ బ్లాక్ డయాగ్రామ్ లో ఉన్న పార్ట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే దీనికి 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్, 5 మార్క్స్ కైనా అడగచ్చు, 10 మార్క్స్ కైనా అయితే అడగచ్చు. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ప్రతిసారి అడుగుతున్నారు మిడ్ ఎగ్జామ్స్ లో. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్, 100% క్వశ్చన్. ఇది 100% బ్లాక్ డయాగ్రామ్ క్వశ్చన్ ఉంటుంది మిడ్ ఎగ్జామ్ లో. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ లో కొన్ని ఆపరేటర్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అర్థమెటిక్ ఆపరేషన్ ఒకటి, అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్,
నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. సో ఇలా ఏవైనా ఒక 4 or 5 రాయమంటారు. ఆ 5 రాస్తే మనకి 5 మార్క్స్ ఇస్తారు. సో ఈ 5 రాసి ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ప్లస్ మైనస్ నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో ఇవి రాసి సింబల్స్ రాసి వాటికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ ప్లస్ అంటే ఏం చేస్తారు అనేది మనం డెఫినేషన్స్ రాయాలి. ఇలా రాస్తే మనకి 5 మార్క్స్ అయితే అడుగుతారు. ఈ 90% అయితే ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు మనకి మిడ్ ఎగ్జామ్స్ లో. ఆపరేటర్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్, సూడో కోడ్. ఈ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ గా నాకు తెలిసి అడుగుతారు. అల్గారిథం గురించి అయితే రాయాలి. అల్గారిథం అంటే ఏంటంటే ఇక్కడైతే రఫ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. ఈ అల్గారిథమ్స్ థర్డ్ క్వశ్చన్ వచ్చి అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్, నెక్స్ట్ థర్డ్ సూడో కోడ్. సో ఈ అల్గారిథమ్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే అల్గారిథం గురించి రాసి కొన్ని స్టెప్స్, అల్గారిథం ఒక ఎగ్జాంపుల్ మీరు రాయాలి. ఇది ఒక 5 మార్క్స్ అయితే అడగచ్చు. లేకుంటే అల్గారిథం ఫ్లో చార్ట్ గురించి రాస్తే మనకి 5 మార్క్స్ అయితే అడుగుతుంటారు కొన్నిసార్లు. సో ఫ్లో చార్ట్ అంటే కొన్ని సింబల్స్ తో రిప్రజెంట్ చేసి మనం ఫ్లో చార్ట్ అయితే రాస్తాం. ఇది ఒక 5 మార్క్స్ అయితే అడగచ్చు. నెక్స్ట్ సూడో కోడ్ అనేది అల్గారిథం ఉంటుంది, సింటాక్స్ అంతగా యూజ్ చేయకుండా సూడో కోడ్ అనేది రాయాలి. ఇది రేర్, కొంచెం 50% అడగచ్చు, అడగకపోవచ్చు. సో అల్గారిథం ఫ్లో చార్ట్ అయితే గ్యారంటీగా తెచ్చుకోండి. ఇదైతే ఇంపార్టెంట్. అల్గారిథం ఫ్లో చార్ట్ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ గురించి రాయాలి, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి రాయాలి. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్. నెక్స్ట్ టాప్ డౌన్, బాటమ్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అండ్ బాటమ్ డౌన్ డిఫరెన్సెస్ రాయాలి. బాటమ్ డౌన్ అప్రోచ్, డిఫరెన్సెస్ వీటి 5 మార్క్స్ అయితే అడుగుతుంటారు. ఇది ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, 90% అడగచ్చు. నెక్స్ట్ వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ ప్రాబ్లం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ ప్రాబ్లం కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ నుంచి ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఈ 5 మార్క్స్ అయితే అడుగుతుంటారు. ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, అక్కడ మీరు అయితే వెళ్ళి చూడండి. డిస్క్రిప్టివ్ లో 30 out of 30 రావాలంటే నేను అక్కడ టెలిగ్రామ్ ఛానల్ పెట్టే క్వశ్చన్స్ టోటల్ చదవండి, మీకు 30 out of 30 అయితే గ్యారంటీగా వస్తాయి. ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సెకండ్ యూనిట్ కంట్రోల్ స్ట్రక్చర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సెకండ్ యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సింటాక్సెస్ విత్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ రాసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ 5 మార్క్స్ అడగచ్చు. నెక్స్ట్ స్విచ్ కేస్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్. స్విచ్ కేస్ స్టేట్మెంట్. స్విచ్ కేస్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఒక 5 మార్క్స్ అయితే అడగచ్చు. సో స్విచ్ కేస్ కి సింటాక్స్ రాసి ప్రోగ్రామ్ అయితే రాయండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 90% అయితే ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు. నెక్స్ట్ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్. పాలిండ్రోమ్ అవుతుందా లేదని అదొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదర్ ఈ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అనేది ఫైండ్ అవుట్ చేసేదన్నా ఈ పాలిండ్రోమ్ లోనే 5 మార్క్స్ గ్యారంటీగా అయితే అడుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే 5 మార్క్స్ అయితే గ్యారంటీగా అటెంప్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చి ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం. ఈ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ మీకైతే గ్యారంటీ ఇస్తాను, ఈ ప్రైమ్ ఆర్ నాట్, పాలిండ్రమ్ ఆ ఫ్యాక్టోరియల్, ఈ 3 క్వశ్చన్స్ లో ఒకటి 5 మార్క్స్ అయితే గ్యారంటీ 100% చెప్తున్నాను. ఈ 3 ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఒక 5 మార్క్స్ గ్యారంటీగా రాయొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి ఎవరైతే ప్రోగ్రామ్ చెప్పాను. నెక్స్ట్ లార్జెస్ట్ ఆఫ్ 3 numbers ప్రోగ్రామ్. లార్జెస్ట్ ఆఫ్ 3 numbers ప్రోగ్రామ్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ while loop and do while loop. నెక్స్ట్ లూప్ స్టేట్మెంట్స్ గురించి కొంచెం నేర్చుకొని పెట్టుకోండి. లూప్ స్టేట్మెంట్స్ గురించి, లూప్ స్టేట్మెంట్స్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు 20 above మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో మీకు 30 out of 30 రావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఫస్ట్ యూనిట్ కి సెకండ్ యూనిట్ కి PDF అయితే షేర్ చేస్తాను. సో అక్కడైతే మీరు చూసుకోండి. మీకు 30 out of 30 రావాలంటే 2 units పర్ఫెక్ట్ గా నేర్చుకోండి గైస్. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ లో మీరు కార్ డ్రైవింగ్ ఎలా చేయాలని చూసి అయితే నేర్చుకోలేరు. ఒకవేళ చూసి కొన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. సేమ్ ఇలానే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ మీరైతే క్వశ్చన్స్ చూసారు, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి క్లారిటీగా. కార్ డ్రైవింగ్ మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు, బట్ డ్రైవ్ చేయలేం. కొన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే మనకైతే కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటాం. సేమ్ ఇలానే మీరు ఎగ్జామ్స్ కి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూసారు, ఇక్కడ వినారు, బాగా క్లారిటీగా మీకు అర్థమైంటుంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ మీకు ఏ క్వశ్చన్స్ అయితే మీకు డౌట్ గా ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీకు కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను ఆన్సర్ అయితే మీకు షేర్ చేస్తాను. ఓకే గైస్, ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ గెయిన్ చేయండి. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.